సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయును అనగా. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదు అనుగ్రహించి నడిపించి బలపరచమని, సమస్త మహిమ మీరు తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఒకసారి మరి దావీదు తన అన్నలకు ఆహారం పట్టుకుని వెళ్ళాడు. అసలైన మామూలుగాను చూద్దారి ఆ అన్నలకు ఆహారం ఇచ్చి వద్దారని వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను దూషిస్తూ ఉంటుంటే వీళ్ళంతా కూడా పారిపోతున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది ఏంటని దావీదు తెలుసుకుంటున్నాడు. ఇదిగో ఆ పెద్ద మనిషి వస్తున్నాడు కదా, ఆయన చంపిన వాళ్ళకి ఏంటో తెలుసా బహుమానం? రాజుగారు కుమార్తెనిచ్చి వివాహం చేస్తారంట. ఓ నిజమా? ఆ వ్యక్తిని చంపితే రాజుగారు అల్లుడైపోవచ్చా అని చెప్పి గ్రహించాడు. ఏం చేయలేదని అతను చంపాలా? ఓకే, అతను చంపేస్తే సరిపోతుందా అని చెప్పి ఆ యొక్క డెసిషన్ తీసుకున్నాడు. గొలియాతుని చంపేశాడు, రాజు కల్లుడైపోయాడు దావీదు. హల్లెలూయా. ఇటువంటి సంఘటన రియల్గా జరిగినటువంటి సంఘటన మరి మీ మధ్యకి తీసుకురావాలని చెప్పేసి ఆశపడుతున్నాను. నిజంగా రీసెంట్గా ఈ మధ్యనే జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇది రీసెంట్గా ఇక్కడ ముంబై దగ్గరలో మన ఇండియాలోనే జరిగినటువంటి గొప్ప సంఘటన. దీని ద్వారా మన జీవితాల్లో ఖచ్చితంగా మరి ఒక నిర్ణయం మీరు తీసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ రోజు అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, 9వ తరగతి చదువుకుంటూ ఉన్నది. వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు మాట, పలానా అమ్మాయి కావాలంటే వాళ్ళు పిలిచారు. వచ్చేసరికి ఓ మీరా, నాకు తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయికి తెలిసినటువంటి వారు అవడంతో వెంటనే మరి స్కూల్లో పర్మిషన్ అడిగి అతను కూడా అమ్మాయి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన వెంటనే సడన్గా అందరూ చాలా జనం ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియదు, ఏంటి ఇంత జనం ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళేసరికి సడన్గా పెళ్లి చూపులు అన్నారు. అంతే, ఆ అమ్మాయికి 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయికి పెళ్లి చూపులు అవ్వాయి. పెళ్లి కుదిరిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. ఒక కానిస్టేబుల్ అతను మరి ఆ కానిస్టేబుల్కి ఇచ్చి ఆ యొక్క అమ్మాయిని వివాహం చేశారు. వివాహం చేసుకున్న తర్వాత వెళ్ళిపోయింది, తన లైఫ్లో బిజీ అయిపోయింది. వివాహమైనటువంటి కొంతకాలానికి చక్కటి పిల్లలు పుట్టారు, 2 పిల్లలు. తన భర్త కానిస్టేబుల్ అవటంతో ఆ చుట్టుపక్కల వారు గ్రామస్తులంతా కూడా తన భర్తకు నమస్కారం చేయటం, తన భర్త అంటే భయపడటం, తన భర్తని అందరూ గౌరవించడం చూస్తూ ఉండేటువంటిది. తర్వాత కొంతకాలానికి పిల్లలు ఎలాగైతే పెద్దవాళ్ళు అయ్యారు, తన భర్త ఏం చేశారంటే ఆ ప్యారెడ్ గ్రౌండ్లో మరి ఆ యొక్క ఈ ఇండిపెండెన్స్ డేకి వీళ్ళందరూ వెళ్తారు కాబట్టి భర్త కూడా తన భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత మరి కొద్ది సమయానికి ఒక అధికారి వచ్చాడు. వచ్చిన వెంటనే తన భర్త కూడా లేచి ఆయనకి గజగజలాడుతూ లేచి సల్యూట్ కొట్టాడు. ఈమె ఆశ్చర్యపోయింది, ఇదేంటి మా గ్రామంలో ఎప్పుడు చూసినా కూడా నా భర్త అంటేనే భయపడతారు, అటువంటి నా భర్త లేచి ఈయనకి శాల్యూట్ కొట్టాడేంటి అని చెప్పి ఆమె డైనామోలో పడింది. అంటే నా భర్త ఆయనకి ఎందుకు శాల్యూట్ కొట్టాడు అని చెప్పి 9వ తరగతి చదువుకుంది కదా, తన భర్తను అడిగింది ఇంటికి వచ్చి, ఏమండి ఎందుకండి అందరూ లేచి నిలబడి, అసలు మీరంటే మన ఊర్లోనే గజగజలాడతారు, అందరు మీకు శాల్యూట్ కొడతారు, కానీ మీరు ఎందుకు ఆయన శాల్యూట్ కొట్టారంటే నాకంటే పై అధికారి కాబట్టి ఆయనకు అందరూ శాల్యూట్ కొట్టవలసిందే అన్నారంట. ఓహో, ఆయనకంటే పెద్ద అధికారులు ఉంటారా? ఉంటారు కాబట్టి అందరికంటే హెడ్ కాబట్టి అందరూ కూడా ఆయనకు నమస్కారం కొట్టవలసిందే అన్నదంట. మరి అది అవ్వాలంటే ఏం చేయాలండి అని అంటే, ఇలా చదువుకోవాలి అని అంటే, ఓహో అంత చదువుకుంటే అంత ఆ పోస్టులో ఉంటే అందరూ నమస్కారం చేస్తారా? నమస్కారం చేస్తారు. అయితే నేను అది అవుతానండి, నేను చదువుకుంటానంటే, ఈ అయ్యే పనులు కాదు కానీ జోకులేకు, నోరు మూసుకొచ్చో అని అంటే ఆమె పదే అడుగుతుంటే ఆయన 10th క్లాస్ కట్టించాడు, పాస్ అయింది. ఇంటర్మీడియట్ కట్టించాడు, పాస్ అయింది. ఇంట్లో కూర్చొని చదువుతుంది. డిగ్రీ కట్టించాడు, పాస్ అయింది. ఓ భలే ఉన్నదే, మార్కులు కూడా మంచిగానే వస్తున్నాయి, నీకున్న పట్టుదల బాగానే ఉంది అని చెప్పి భర్త ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైతే డిగ్రీ అయిపోయిన తర్వాత మరి యూపీఎస్సీ కోచింగ్ ఏదో ఉంటుంది కాబట్టి కోచింగ్కి వెళ్ళింది. తను ఐపీఎస్ చదవాలనుకుంది. ఎలాగైతే ఎంట్రన్స్ రాసింది, ఫెయిల్ అయిపోయింది. మళ్ళా కోచింగ్కి వెళ్ళింది, మళ్ళా రాసింది, ఫెయిల్ అయిపోయింది. దగ్గర వచ్చింది, మళ్ళా రాసింది, ఫెయిల్ అయిపోయింది 3 సార్లు. అప్పటికే భర్తకి ఏమో ఉద్యోగం, పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సరేలే అని ఎంతో ఎంకరేజ్ చేశాడు, కానీ ఫలితం లేదు. 3 సార్లు అయిపోయింది. సరేలే వచ్చేసి
చాలా ప్రయత్నం చేసావు కదా, ఇంకా మన వల్ల అవదలే, ఇంకా నీ వల్ల అవదలే, వచ్చేసాయి అని అంటే, లేదండి చివరిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ ఒక్కసారి కొంచెం చూసుకోండి పిల్లల్ని, ఈ ఒక్కసారికి ఓపిక పట్టండి అంటే, ఎలాగైతే భర్త మళ్ళీ ఓపిక పట్టాడు, ప్రయత్నిస్తూ ఉంది, చదువుతూ ఉంది. ఎలాగైతే చదివింది ఈసారి ఆమె ర్యాంక్ సాధించింది. హల్లెలూయా. ఎగ్జామ్ పాస్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంది, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళింది, ఇంటర్వ్యూలో కూడా పాస్ అయింది. అక్కడున్న వాళ్ళందరూ ప్రశ్నిస్తూ వచ్చారు, అసలు ఏంటమ్మా నీ ఉద్దేశం, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చావు, ఏమిటి అని అడిగితే ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళకి చెప్పిందనమాట, సార్ నేను ఎలా సార్ 9వ తరగతి నేను చదువుకున్నాను, తర్వాత నేను నా భర్తతో పాటు వెళ్ళాను. నేను అక్కడ వెళ్తే అందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎవరు అధికారి, అసలు ఆయన స్థితి ఏంటని నేను అడిగినప్పుడు అది ఇటువంటి పోస్ట్ అన్నారు. ఓహో, ఆ పోస్ట్లోకి వస్తే అందరూ నమస్కారం చేస్తారా అని చెప్పి నేను అప్పటి నుంచి ఆశతోటి కష్టపడి చదివాను సార్, ఇంతవరకు వచ్చాను అని అన్నప్పుడు ఆమె యొక్క స్టోరీ విన్నటువంటి వారు ఆ ఇంటర్వ్యూ చేస్తూనే చాలా మరి ఆశ్చర్యపోయి వెంటనే ఆమెకి ఆ పోస్ట్ ఇవ్వటం జరిగిందనమాట. హల్లెలూయా. ఆమె 9వ తరగతి చదివినటువంటి ఆమె వెంటనే పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, అంతే జీవితం అనుకుంది, అక్కడితో అయిపోయింది అనుకున్నది. కానీ చదువుకుని ఆమె డీజీపీ అవ్వగలిగింది. హల్లెలూయా. ఆమెన్. ప్రస్తుతం ఆమె మరి మహారాష్ట్ర గవర్నమెంట్లో అక్కడ వర్క్ చేస్తూ ఉంది. ఆమె పేరే మరి ఎన్ అంబిక ఐపీఎస్ అనమాట. ముంబై డీజీపీగా మరి ఐపీఎస్ ఆఫీసర్గా ప్రజెంట్ పనిచేస్తుంది. ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ప్రజెంట్ ఇప్పుడు ఆమె మీరు ఇంటర్నెట్లో కొట్టి చూసినట్లయితే ముంబై డీజీపీ అని మీరు కొట్టినట్లయితే, లేదా ఎన్ అంబిక ఐపీఎస్ అని మీరు కొట్టినట్లయితే ఫోటో వస్తుంది. నేను ఫోటో కూడా పెడుతున్నాను, తమ్నైల్లో ఆమె ఫోటో మీరు చూడొచ్చు. ప్రజెంట్ మహారాష్ట్రలో ఆమె పనిచేస్తూ ఉంది, ముంబై డీజీపీగా అయింది. 9వ తరగతి చదువుకున్నది, అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంకేమీ లేదు, ఇదే నా జీవితం, ఇదే పిల్లలు, ఇదే భర్త, అంతే, నేను భర్త గుండు పెడతాను, ఇంట్లోనే ఉండటం అని అనుకోలేదు. ఆమెకు ఆశ కలిగింది. అలనాడు ఎలాగైతే దావీదుకి గొలియాతుని చంపితే రాజుగారు అల్లుడు అవ్వచ్చా, ఇది అవే పని కాదురా, నోరు మూసుకొచ్చో అని అన్నదలు కూడా తిరస్కరించరు. నీ వల్ల ఎక్కడ అవుతుందిరా, నీ జీవితం ఎక్కడ సాధించగలుగుతారు, ఇదే నోరు మూసుకో, ఇంత యుద్ధం ఇచ్చి వచ్చినటువంటి మేమే సాధించలేను. భర్త కూడా ఇంకా చదవలేకపోయాడు, అక్కడే కానిస్టేబుల్గా ఉండిపోయాడు. కానీ ఆమె 9వ తరగతి చదివినటువంటి ఆమెకు వచ్చినటువంటి పట్టుదలను బట్టి వెంటనే స్టార్ట్ చేసింది. 9వ తరగతి నుంచి అక్కడి నుంచి ప్రారంభించి 10, 12 ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత కోచింగ్కి వెళ్ళి 3 సార్లు ఫెయిల్ అయినప్పటికీ పట్టు విదలకుండా మరి సాధించగలిగింది. ఈ రోజున ముంబై డీజీపీగా ఎన్ అంబిక ఐపీఎస్ అని మీరు ఇంటర్నెట్లో చూస్తే వస్తుంది ఆమెది. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఓడిపోయాం మన జీవితంలో, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నేనేమి సాధించలేను, ఇంకా నేను బయటపడలేను, ఈ అప్పుల నుంచి నేను బయటపడలేను, ఈ రోగం నుంచి నేను బయటపడలేను, ఈ నిందల నుంచి నేను బయటపడలేను, ఇంకా నా జీవితం ఇక్కడ ముగిస్తాను, ఇంతే, ఈ గోడల మధ్య ఉండిపోతాను, ఈ అప్పులను ఉండిపోతాను, ఈ స్థితిలోనే ఉండిపోతానని మీరు అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే, మీరు దేవుని వైపు చూసినట్లయితే, దేవుని వైపు ఆధారపడినట్లయితే, మీరు సాధించాలని మనసు కలిగినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దీనులను దరిద్రులను పెంటకు పొలమించి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి మీ స్థితి మార్చే దేవుడు, మీ గతి మార్చే దేవుడు, మీ పరిస్థితిని మార్చే దేవుడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టేటువంటి దేవుడు మనకు ఒకరు ఉన్నారు. ఆయన వైపు చూసినట్లయితే ఖచ్చితంగా మీ స్థితి గతి మార్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతారు. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.